అసలు ఇక్కడికి రాకూడదని ఎన్ని ప్లాన్లు వేశాను, కానీ ఆ శంకర్ తీసుకొచ్చి పడేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. చెప్పన్నయ్యా, విలేజ్ కి రీచ్ అయిపోయారా? అడగడానికి కాల్ చేసావా? కాదు, ఆ ఇంట్లో రాజనందిని అని ఆర్యవర్ధన్ మొదటి భార్య ఫోటో ఉంటుంది. ఉంటే వెళ్ళి దండేసి దండం పెట్టమంటావా? హే, చెప్పేది వినటం నేర్చుకో. జాగ్రత్తగా ఉండు. వర్ధన్ కుటుంబం అంతటిని కాపాడుతున్న రక్షణ శక్తి ఆ రాజనందినియే. చాలా పవర్ఫుల్. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, అష్టమి గడియల్లో ఆ గౌరీని రాజనందిని ఆత్మశక్తి ఆవహిస్తుంది. అప్పుడు తనని ఎవ్వరూ అడ్డుకోలేరు. నేను ఆల్రెడీ తన చేతిలో చావు వరకు వెళ్ళొచ్చాను. సో నువ్వు కూడా కేర్ఫుల్గా ఉండాలి. సరే అన్నయ్య, అదంతా నేను చూసుకుంటానులే. ముందు మేము ఇక్కడి నుంచి తొందరగా బయటపడేలాగా నువ్వు ప్లాన్ చేయాలి. ఆల్రెడీ ప్లాన్ చేశాను. అక్కడ నీలకంఠం అని ఒకడు ఉంటాడు. వాడిని యూజ్ చేసుకొని మీరు అక్కడి నుంచి వచ్చేయచ్చు. నేను సెట్ చేస్తాను. ఓకే అన్నయ్య, ఏదైనా సరే త్వరగా చెయ్యి. ఎక్కడే ఉంటే ఆ శంకర్ ఏం చేస్తాడో, ఎవరిని ఎలా మాయ చేస్తాడో అని చాలా టెన్షన్గా ఉంది. ఓకే మాయా. శంకర్, నువ్వు ఎన్ని ప్లాన్లు చేసినా సరే నా పంతం నెగ్గించుకుని తీరుతాను.